జూలై 1 నుంచి అమలయ్యే వస్తు సేవల పన్నుతో రైతుల మీద భారం పడనుంది. అకాల వర్షాలు, కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, పంట సరిగ్గా పండక, పండిన దానికి గిట్టుబాటు ధర దొరక్క ఇట్లా ఎన్నో రకాలుగా నష్టపోతున్న అన్నదాతకు జీఎస్టీ ఇంకో భారంగా తయారు కానుంది. ఇప్పుడు పెడుతున్న పెట్టుబడికి తోడు మరో 3,000 దాకా ఖర్చు అవుతుందని వ్యవసాయ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయ రంగం మీద జీఎస్టీ ప్రభావం ఎక్కువగానే ఉండనుంది. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల మీద జీఎస్టీతోని రైతులకు ఖర్చు ఇంకింత పెరగనుంది. ఎరువుల్ని 12% జీఎస్టీ స్లాబ్లో చేర్చారు. దాంతో ఎంత లేదన్నా ఒక్కో పంట మీద తక్కువలో తక్కువ 2 నుంచి 3,000 రూపాయల దాకా అదనంగా భారం పడుతుందంటున్నారు వ్యవసాయ రంగ నిపుణులు. రాష్ట్రంలో వరి, పత్తి, మిరప ప్రధాన పంటలు. ఖరీఫ్, రబీ సీజన్ల కలిపి 50 లక్షల ఎకరాల వరి, 40 లక్షల ఎకరాల పత్తి, 2 లక్షల ఎకరాల మిరప సాగవుతోంది. వరి మీద ఎకరాకు 12,000 దాకా పెట్టుబడి అవుతుందని అంచనా. జీఎస్టీ అమలైనాక ఇంకో 1,000 రూపాయల దాకా ఖర్చు పెరుగుతుందని లెక్కలేస్తున్నారు కొందరు. ఎకరా భూమిలా వరి పండించేందుకు 1.5 బస్తా డిఏపి, 3.5 బస్తాల యూరియా చల్లుతారు. డిఏపి బస్తా ఇప్పుడు 1,350 రూపాయలుంది. జీఎస్టీ అమలైతే 1,450 నుంచి 1,500 రూపాయలకు పెరిగే అవకాశం ఉంది. యూరియా సంచి 300 రూపాయలుంది. రాష్ట్రాలలో ముడి సరుకులు, రవాణా ఛార్జీలు కలుపుకుంటే 10% వరకు ధర పెరిగే ఛాన్స్ ఉంది. ఇట్లా చూసుకుంటే వరి మీద ఒక్కో ఎకరాకు 12 నుంచి 1,500 దాకా ఎక్కువ ఖర్చవుతుంది. ఇక మిరప పంటలలో ఎకరాకు అదనంగా 3,600, పత్తికి మరో 1,800 దాకా పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 36 లక్షల టన్నుల ఎరువుల వాడకం జరుగుతుంది. ఇందులో 7 లక్షల టన్నుల డిఏపి, 13 లక్షల టన్నుల కాంప్లెక్స్, 16 లక్షల టన్నుల యూరియా వాడతారు. ఎరువులు, క్రిమిసంహారక మందులు కలిపి జీఎస్టీతోని రాష్ట్ర రైతుల మీద 1,800 నుంచి 2,000 కోట్ల దాకా పడుతుందంటున్నారు. జీఎస్టీ అనేది రైతులు చెల్లించాల్సినటువంటి పన్ను. ఈ పన్ను వల్ల ఒక ఎకరాలో వేసినటువంటి వరి మీద 1,000 రూపాయలు అదనంగా భారం పడుతుంది. అలాగే పత్తికి ఎకరాకు 1,800 రూపాయలు, మిరపకు ఎకరాకు 3,600 రూపాయలు అదనం భారం భరించాల్సి వస్తుంది. రబీ, యాసంగి 2 పంటలు కలిపితే 50 లక్షల ఎకరాల్లో మనం వరి పంట వేస్తాం. అలాగే 40 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేస్తాం. మరొక 2 లక్షల ఎకరాల్లో మిరప పెడతాం. ఈ 3 పంటలకే కనుక మనం లెక్కేస్తే దాదాపు 16 నుంచి 18,000 కోట్లు అదనపు భారం పడుతుంది. 30వ తారీఖు మధ్యరాత్రి నుంచి ఏ జీఎస్టీ అయితే అమలు చేయబోతున్నారో దాంట్లో నుంచి వీటన్నింటి మీద కూడా జీఎస్టీ తీసేయాలి. 2 ఏళ్ల సంధి ఎరువుల ధరలు వరుసగా పెరుగుతున్నాయి. ఆ భారం రైతుల మీదనే పడుతుంది. ఇప్పుడు జీఎస్టీతోని అది ఇంకింత ఎక్కువైతుందంటున్నారు ఫెర్టిలైజర్స్ అసోసియేషన్స్. ఇప్పుడు జీఎస్టీలో ఒక బస్తా డిఏపి పైన 100 రూపాయల పైబడి, ఒక యూరియా మీద 40 నుంచి 50 రూపాయలు, అదేవిధంగా పురుగు మందుల మీద 100, 150, 300 రూపాయల వరకు కూడా ఒక్కొక్క లీటర్ డబ్బా మీద రైతులు పెనుభారం పడబోతా ఉంది. కాబట్టి రైతులకి ఎకరా పైన 1000 సంఖ్యలో మార్పు వస్తుంది తప్ప 100ల సంఖ్యలో కాదు. కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకొని భారతదేశానికి వెన్నెముకైన రైతులపైన మాత్రం పెనుభారం ఎట్టి పరిస్థితుల్లో వేయొద్దని చెప్పి మేము రాష్ట్ర ఎరువులు, పురుగు మందులు, విత్తనాల ప్రధాన కార్యదర్శిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలే నష్టాలున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాల్సింది పోయి ఇంకిన్ని పన్నులు వేసుడు మంచిది కాదంటున్నారు నిపుణులు. వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటి మీద జీఎస్టీ వద్దంటున్నారు రైతు సంఘాల లీడర్లు.